హలో ఎవ్రీవన్. అసలు ఏపీ సెట్ అంటే ఏమిటి? ఈ సెట్స్ ఎగ్జామ్ రాయాలంటే అర్హత ఏముండాలి? ఎగ్జామ్స్ ఎవరు రాస్తారు? సెట్స్ ఎగ్జామ్ రాయకుండా మీరు స్టడీస్ అంటే ఎంఎస్‌సి, ఎంసీఏ, ఎంబీఏ, లా కోర్స్ ఇలాంటివి స్టడీస్ చేయాలి అంటే కంపల్సరీ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుందా? ఈ ఎగ్జామ్స్ రాయకుండా మనం స్టడీస్ చేయలేమా? ఇలాంటి విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. సో లాస్ట్ వీడియోలో మనం ఏపీలో 2024లో ఏపీ పీజీ సెట్, ఐసెట్, ఈడీసెట్, లాసెట్‌కి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న వాటి గురించి మనం లాస్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఇప్పుడు నేను చెప్పాను కదా! ఏపీ సెట్ అంటే ఏమిటి? ఈ సెట్స్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు? స్టడీ చేయాలంటే ఈ సెట్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందా? సో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. జస్ట్ ఈ వీడియో ఒక ఇంట్రడక్షన్ కోసం. అసలు నాకు ఏపీ సెట్స్ ఎగ్జామ్ అంటే ఏమో తెలీదు. వాటి ప్రొసీజర్ అస్సలు తెలీదు. సో వీటి ద్వారా ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలో కూడా నాకు తెలీదు. అలాంటి వారి కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. అంటే జీరో నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకైతే చేస్తున్నాను. అసలు నాకు ఏపీ సెట్స్ అంటే తెలుసు. వాటిని ఎలా ప్రొసీజర్ ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలో నాకు తెలుసు. వాటి ప్రొసీజర్ మొత్తం తెలుసు. నాకు ఒక ఐడియా ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయొచ్చు. అసలు నాకేమీ తెలియదు అన్న వారైతే ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. సో ఇది మనం ఇక్కడ ఏపీ సెట్స్ ఎగ్జామ్స్‌లో ఇది మనకు పార్ట్ 1. సో ఫర్దర్‌గా మనం పార్ట్ 2, పార్ట్ 3 అనేసి మనం ఇక్కడ కంటిన్యూ అయితే అయిపోదాం. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో తెలుసుకునేటివి ఏంటంటే అసలు ఏపీ సెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏపీ సెట్ అంటే మీకు పేరులోనే ఉందమ్మా. ఏపీ సెట్ అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా? మీకు పేరులోనే ఉంది. అసలు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఓకే. సీఈటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకే. అసలు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎప్పుడు పెట్టారు? సో దీనివల్ల ఉపయోగం ఏమిటి? దాని గురించి తెలుసుకుందాం. ఒకటి మీకు 2020 సంవత్సరం నాటి వరకు ఆ రోజుటి వరకు ఏం చేశారంటే అంటే ఆ అకాడమిక్ ఇయర్ వరకు అంతకుముందున్నే ఓల్డ్ స్టూడెంట్స్‌కి ఏం చేశారంటే, మీరు డిగ్రీ తర్వాత స్టడీస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ చేయాలంటే, ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే సెపరేట్‌గా ఒక ఎగ్జామ్ పెట్టేది. అంటే మీరు ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ చేయాలనుకుంటే, అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం సెపరేట్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేసేది. దాని టైమింగ్స్ వేరే, ఆ యూనివర్సిటీకి సంబంధించి టైమింగ్స్ వేరే, మంత్స్ వేరే, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే టైమ్ టేబుల్స్ వేరే. అది వేరే సెపరేట్‌గా ఉండేది. తర్వాత మీరు ఆంధ్ర యూనివర్సిటీనే కాకుండా వేరే యూనివర్సిటీలో కూడా మీరు ఎంఎస్సీ చేయాలి అనుకుందాం. ఎంఎస్సీ ఒకటే కాదు. మీరు ఎంసీఏ, ఎంబీఏ కోర్స్ అయినా సరే, మీరు వేరే యూనివర్సిటీలో కూడా చేయాలనుకున్నాం. అప్పుడు వేరే యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా యూనివర్సిటీ అనుకుందాం. అప్పుడు యూనివర్సిటీ మళ్ళా సెపరేట్‌గా ఎగ్జామ్ పెట్టేది. ఓకేనా? ఆ యూనివర్సిటీ మళ్ళా సెపరేట్‌గా ఎగ్జామ్ పెట్టేది. ఆ యూనివర్సిటీ మళ్ళా సెపరేట్‌గా దాని టైమింగ్స్ వేరే, దాని టైమ్ టేబుల్స్ వేరే, దాని రిజల్ట్స్ అనౌన్స్ వేరే, దాని కౌన్సెలింగ్ ప్రొసీజర్ వేరే, ఆ విధంగా ఉండేది. సో, మీరు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, యూనివర్సిటీ కాకుండా మన స్టేట్‌లో ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, ఆ యూనివర్సిటీస్‌కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ వరకు సెపరేట్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేసేది. సో, దానివల్ల ఏమయ్యేదంటే మీకు మన ఏపీలో అకాడమిక్ ఇయర్ మిస్ అయిపోయేది మా స్టడీస్‌కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఉంటే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ మిస్ అయిపోయేది. యూనివర్సిటీస్‌కి గ్యాప్ వస్తుంది కదా! 1 మంత్, 2 మంత్స్ అట్లా. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ వేరే, వాళ్ళ టైమ్ టేబుల్ వేరే. సో, వాళ్ళ డేట్స్ వేరే. దానివల్ల అకాడమిక్ ఇయర్ మిస్ అయిపోయేది. దానివల్ల స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమ్ అనేది చాలా ఫేస్ చేస్తా ఉండేవాళ్ళు. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఏం చేశారంటే 2021 సంవత్సరం నుంచి ఈ విధంగా ఉంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ వస్తుంది. అకాడమిక్ ఇయర్ మిస్ అవుతుంది. ఏం చేశారంటే మన స్టేట్‌లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో అన్ని యూనివర్సిటీస్ కలిపి కూడా ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలి. దాన్ని మనం సెట్ అంటున్నాం. కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్ని తీసుకొచ్చింది 2021 నుంచి మన హైయర్ ఎడ్యుకేషన్. ఈ విధంగా మీరు మన ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సీ చేయాలనుకుంటే, మన ఏపీలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో, అన్ని యూనివర్సిటీస్‌కి మీరు సెపరేట్‌గా ఎగ్జామ్ రాయవలసిన అవసరం అయితే లేదు. అన్ని యూనివర్సిటీస్ కలిపి మీరు ఒకటే ఎగ్జామ్ రాయొచ్చు. దాన్ని మనం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాము. మీరు ఎంఎస్సీ అయినా, పీజీ అయినా, అదేవిధంగా మీరు ఎంసీఏ, ఎంబీఏ ఏ కోర్స్ అయినా సరే, మన యూనివర్సిటీస్‌లో ఎన్నున్నాయో, అన్ని యూనివర్సిటీ కలిపి ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో, దీనివల్ల మన స్టూడెంట్స్‌కి అయితే చాలా బెనిఫిట్స్ అయింది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీ మీరే ఎంచుకోవచ్చు. మన స్టేట్‌లో ఏ డిస్ట్రిక్ట్‌లో అయినా సరే, మీకు కావాల్సిన యూనివర్సిటీ మీరే ఎంచుకోవచ్చు. మీకు కావాల్సిన కోర్స్ మీరే ఎంచుకోవచ్చు. సో, చాలా బెనిఫిట్స్ అయితే రావడం జరిగింది. సో, ఈ విధంగా మీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మీకైతే కంటిన్యూ అయితే చేస్తున్నారు. 21, 22, 23, 24లో కూడా అదే కంటిన్యూ అయితుంది. ఓకేనా? సో, ఇది కామన్ ఎంట్రన్స్‌కి సంబంధించి కాన్సెప్ట్. తర్వాత ఈ సెట్స్ ఎగ్జామ్ రాయాలంటే అర్హత ఏముండాలంటే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుందమ్మా. కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండవలసి ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామ్ ఎవరు రాస్తారంటే సో, ఎవరైతే డిగ్రీ తర్వాత స్టడీస్ చేయాలనుకుంటున్నారో మీరు ఎంఎస్సీ, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ, లా కోర్స్ లాంటి హైయర్ స్టడీస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళైతే ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయవలసి ఉంటుంది. ఖచ్చితంగా అందులో నో డౌట్. తర్వాత ఈ సెట్స్ ఎగ్జామ్ రాయకుండా ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, లా కోర్స్ చేయలేమంటే చేయొచ్చమ్మా. దానికి వేరే ప్రొసీజర్ అదేమంటే ఓపెన్ లేదా డిస్టెన్స్ అంటాం. ఓకేనా? అంటే మీరు
యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి చదువుకోవచ్చు. ఓకేనా. కానీ మనం రెగ్యులర్‌గా ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కౌన్సెలింగ్ ప్రొసీజర్‌లో మీరు హైర్ స్టడీస్‌లో అడ్మిషన్ తీసుకొని కోర్స్ కంప్లీట్ చేసేది. ఈ విధంగా మీరు కాలేజ్‌కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి చదివి కోర్స్ కంప్లీట్ చేస్తే 2 కూడా ఈక్వలే. అందులో నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది రెగ్యులర్‌గా వెళ్లి మీరు కోర్స్ కంప్లీట్ చేసినా మీకు ఉపయోగమే. ఇలాగ వెళ్లి కోర్స్ కంప్లీట్ చేసిన ఉపయోగమే. ఎందుకంటే 2 కూడా మనకి యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి ఏఎల్, జీఎల్, డీఎల్, యూజీసీ నెట్, సో ఈ విధంగా ఏదైతే జాబ్స్ ఉన్నాయో మనకి హైర్ స్టడీస్ అన్నిటి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు రెండిటికి యూజీసీ. సో ఓకేనా. సో ఈ విధంగా మీరైతే హైర్ స్టడీస్ చేయాలంటే కంపల్సరీ మీరు రెగ్యులర్‌గా చేయాలి. నేను డైలీ కాలేజ్‌కి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, క్లాసెస్ వినాలి, నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. నాకు డైలీ క్లాసు అంటే ఆ క్లైమేట్ నాకు కావాలనుకున్న వాళ్ళైతే మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కంపల్సరీ రాయవలసి ఉంటుంది. 100% మీరు రాసి అడ్మిషన్ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్దర్ మీరు హాస్టల్స్, కౌన్సెలింగ్ చాలా ఉంటుంది. వాటి గురించి ఫర్దర్‌గా నేను మీకైతే చెప్తాను. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయవలసి ఉంటుంది. 100% ఎవరైతే రెగ్యులర్‌గా చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే. సో నాకు యూనివర్సిటీ క్లైమేట్ నాకు నచ్చదు. డైలీ క్లాస్‌కి వెళ్ళడము, అటెండెన్స్ ఏసుకోవడము, ఈ ప్రాక్టికల్స్, డైలీ అసైన్‌మెంట్లు, రికార్డులు ఇవంతా నాకు నచ్చదు. నాకు డైరెక్ట్‌గా ఇంటి దగ్గరే ఉండి ఓన్‌గా నేను ప్రిపేర్ అవుతాను. నేను చదువుకుంటాను. సో నేను హైర్ స్టడీస్ చేసుకుంటూనే ఫర్దర్‌గా నా వేరే జాబ్ గాని, వేరే బిజినెస్ చేసుకుంటాను. ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటాను. సో ఇలాంటి మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చమ్మా. ఓపెన్‌లో మీరు ఎంఎస్‌సి చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, పీజీ కూడా చేయొచ్చు. మీకు ఓపెన్ అనేది ఎంఎస్‌సి వాళ్ళకి 2024లో జూన్‌లో రిలీజ్ అవుతుంది. సో జూన్‌లో రిలీజ్ చేసిన వెంటనే నేను మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో ఈ ఎంఎస్‌సికి సంబంధించి హైర్ స్టడీస్ అనేది ఓపెన్ డిగ్రీ అనేది మీకు వేరే వేరే మంత్స్‌లో రిలీజ్ అయితే చేస్తారు. యూనివర్సిటీ అయితే మీకు జూన్‌లో రిలీజ్ చేస్తారు. నేను మీకు చెప్తాను. సో డోంట్ ఇష్యూ. సో ఈ విధంగా మిమ్మల్ని అయితే ఈ విధంగా మీకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే అడ్మిషన్ అయితే తీసుకుంటారు. సో ఇది వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్‌గా నెక్స్ట్ డే అంటే రేపటి వీడియోలో మనం చాలామంది అయితే కామెంట్ చేశారు కదా! నేను అడిగాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ పీజీ సెట్, ఐసెట్, ఈడీ సెట్ మీద, లా సెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు నాకు కామెంట్ చేశారంటే దాన్ని బేస్ చేసుకొని మీకు వీడియో చేయాలా వద్దా అని నేను డిసైడ్ చేసుకుంటాను చెప్పాను కదా! సో చాలామంది అయితే కామెంట్ చేశారు. సో నో ఇష్యూ. ఓకేనా. సో రేపటి వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ అంటే ఏమిటి? ఇది ఎవరు రాస్తారు? ఆ యూనివర్సిటీస్ అనేది ఎన్ని యూనివర్సిటీస్ కలిపి ఆ ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తున్నారు. లాస్ట్ అంటే 21, 22లో ఏ యూనివర్సిటీ కండక్ట్ చేసింది, 23లో ఏ యూనివర్సిటీ కండక్ట్ చేసింది, 24లో ఏ యూనివర్సిటీ కండక్ట్ చేయబోతుంది, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, కౌన్సిలింగ్స్ ఎలా జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.